హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు. 1. మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. 2. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. 3. మకర రాశికి చెందినవారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కాడా శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. 4. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. 5. బుధవారాలు మరియు చవితి తిథిలలో 4వ చాంద్రమాన దినం శ్రీ గణపతి అథర్వశీర్ష స్తోత్రాన్ని పఠించండి. 6. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. 7. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి. 8. ఎరుపు రంగు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసయంత్ర లాకెట్ ధరించండి. 9. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహువు మంత్రాలను పఠించండి. 10. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. 11. ప్రతిరోజూ సూర్యునికి నీటిని సమర్పించండి. 12. మీ ఇంట్లో శ్రీ యంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. 13. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చేయండి. 14. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి. 15. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. 16. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కేతు గ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. 17. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేయండి. ముఖ్యంగా అరటిపండ్లను బిచ్చగాళ్లు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్య బలం లభిస్తుంది. 18. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.